This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యు వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక వెరిఫైడ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. తెలుగులోనే పని ఉంటుంది మనకి. సో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా, ఎక్కువ తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని వర్క్ చేసే జాబ్స్ కావాలి బ్రో అనేసి. ఎస్, ఈ రోజు మనకి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. పార్ట్ టైంలో చేసుకోవచ్చు, అది కూడా తెలుగు లాంగ్వేజ్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో మర్కర్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో చాలా మంచి ఆర్గనైజేషన్, వెరిఫైడ్ అప్డేట్స్, క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే మర్కర్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర నుంచి మనకి జర్నలిస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో మనకి 4 steps లో మనకైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో పార్ట్ టైం పొజిషన్ ఇది, రిమోట్ ఆప్షన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది న్యూ ఆపర్చునిటీ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఓకే, సో రెజ్యూమ్ నాట్ డన్. మనకి అంటే మొత్తం ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ అప్లికేషన్ ఇస్తాం, తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం, కాంపిటెన్సీ అంటే మన యొక్క అసెస్మెంట్ ఒకటి, మినిమం అసెస్మెంట్ ఒకటి చేస్తారు, తర్వాత అవైలబిలిటీ చెక్ చేస్తారు, తర్వాత వర్క్ ఆథరైజేషన్ అంటే మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది ఆ వర్క్ ఆథరైజేషన్ చెక్ చేసి ఎస్ మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకే, ప్లీజ్ నోట్ చూడండి, యూ మస్ట్ టేక్ ఏ బైలింగ్వల్ కాంపిటెన్సీ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు టు బి కన్సిడర్డ్ ఫర్ దిస్ రోల్ అని కూడా మెన్షన్ చేస్తారు. మనకు ఒక ఇంటర్వ్యూ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారట. ఓకే, లొకేషన్ చూస్తే ఇది గ్లోబల్, ఎవరైనా సరే దీనికైతే ట్రై చేయొచ్చు. సో కాంట్రాక్చువల్ వర్క్, మనకి ఫ్లూయెంట్ లాంగ్వేజ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. తెలుగు నేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్లూయెన్సీ, దట్ మీన్స్ మీకు తెలుగు వాళ్ళందరికీ బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మాట ఇది. ఓకే, సో మేజర్గా మీ యొక్క వర్క్ ఏముంటుంది అని ఇక్కడ చూస్తే, సో మేజర్గా మనకి ఏఐ జనరేటెడ్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీ అవ్వచ్చు, గూగుల్ జెమినీ అవ్వచ్చు, ఇలా ఉన్నాయి కదా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి కదా. చాలా మంది ఆ ఏఐ టూల్స్ యూస్ చేసి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు, సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు, నెక్స్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఐ జనరేటెడ్ రెస్పాన్సెస్ ఏవైతే తెలుగులో వస్తున్నాయో అవి యాజ్ పర్ ది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా, యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా, యాజ్ పర్ ది మొత్తం డిసిప్లిన్కి సంబంధించిన రూల్స్ బేస్ చేసుకుని ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేస్తే సరిపోతుంది. చెక్ చేసి వాళ్ళకి ప్రాపర్గా ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ ఫీడ్బ్యాక్ మనం ఇంగ్లీష్లో సబ్మిట్ చేయాలి. అందుకోసం ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఓకే, ఇక చూడండి, కండక్ట్ ఫ్యాక్ట్ చెకింగ్ యూజింగ్ ట్రస్టెడ్ పబ్లిక్ సోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ టూల్స్ అట. ఫ్యాక్ట్ చెకింగ్ కూడా మీరైతే చేస్తారు, హై క్వాలిటీ హ్యూమన్ ఇవాల్యుయేషన్ మీరైతే చేస్తారు. అంటే మొత్తం అంటే యాజ్ పర్ ది ప్రాంప్ట్ అది వచ్చిందో లేదో చెక్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చూస్తే, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్. సో మీరు దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, బట్ నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు ఉండాలని చెప్తున్నారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకోండి సరిపోతుంది. ఓకే, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, స్ట్రక్చర్డ్ అనలిటికల్ థింకింగ్ ఉండాలి, అంతకుమించి ఏం లేదు. ఓకే, మీకు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, అది నైస్ టు హ్యావ్ ఇచ్చారు, బట్ కంపల్సరీ అయితే కాదు. ఓకే, సో ప్రాపర్గా వచ్చిన రెస్పాన్సెస్ని మీరు ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్గా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆర్ యాజ్ పర్ ది ప్రాంప్ట్ మనకి రెస్పాన్సెస్ జనరేట్ చేస్తుందా లేదా ఆ యొక్క ఏఐ మోడల్ అనేసి చెక్ చేస్తే చాలు తెలుగు లాంగ్వేజ్లో. సూపర్ అప్డేట్ కదా, వెంటనే అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ మేమైతే అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ప్యాకేజ్ కూడా మనకి యాక్చువల్ పేజ్లో మనకైతే డిస్ప్లే చేసి ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవుతుంది. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.